జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ ఇద్దరిలో కేర్ టేకర్ గా చేసిన ఎక్స్పీరియన్స్ ఎవరికుంది? నాకుంది మ్యామ్. నాకు లేదండి. అమ్మకి బిడ్డల్ని చూసుకోవడానికి ఎక్స్పీరియన్స్ ఉంటుందా? పిల్లలకి దీన్నమ్మ అంటుందేంటి? ఆంటీ, అమ్మకి బిడ్డల్ని చూసుకోవటానికి ఏం అనుభవం ఉంటుంది? కానీ తల్లికి మించి ఎవరైనా బిడ్డను చూసుకోగలరా? ఈ పనికి అనుభవం అవసరం లేదమ్మా. నీకు వంటొచ్చామ్మా? వంటొచ్చో రాదో మనకెందుకండి, వంట చేయడానికి నేలా ఉందిగా. నీలాకు ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, అప్పుడు అర్జెంట్ ఉంటే చేసేవాళ్ళు ఉండాలి కదా. నాకేమవుతుంది అయ్యగారు? అబ్బా, మాట వరుస కన్నానులే అమ్మాయి. మోహన్ చూస్తేనే తెలుస్తుంది అసలు వంట వచ్చే ఛాన్సే లేదని. ఇప్పుడు ఎలా గెలుస్తుందో చూద్దాం. సరే సర్లే అమ్మా, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టుకురా. అయ్యో బాబోయ్. గుప్తా గారు, ఏంటో గుప్తా గారు, ఈ అమ్మాయి అచ్చం నాలాగే ఆలోచిస్తుంది. నేను పిల్లల్ని ఎలా చూసుకుంటానో అదే మాటల్లో చెప్తుంది. ఇక నా పిల్లలకి, ఈ ఇంటికి ఇంకా ఏమీ కాదు. గుండెల్లో మోస్తున్న బరువేదో దిగిపోతున్నట్టు అనిపిస్తోంది. అంతయు లలాట లిఖితము బాలిక. నీ బాధ్యతలను బంధములను దేవుడు ఆ బాలికకు అప్పచెప్పాను. అసలు ఇది నన్ను దాటుకొని ఇంత దూరం ఎలా వచ్చిందే? ఏం చేసైనా దీన్ని ఇంట్లోకి రానివ్వకుండా ఆపాలి. ఏం చేసైనా ఈ అమ్మాయికి నేను హెల్ప్ చేస్తాను. మరి దానికి ఎవరు హెల్ప్ చేస్తారో నేను చేస్తాను. నేను చేస్తా. ఏమిటి బాలిక నీవు మాట్లాడుచున్నది? అవును మిస్టర్ గుప్తా, ఆ అమ్మాయి ఇక్కడే ఉండిపోయేలాగా, నా పిల్లలకి కేర్ టేకర్ లా ఉండేలాగా చేయాలి. దానికి ఏర్పాట్లు నేను చేస్తా. నీవు ఏమి చేసేదవు బాలిక? నీ ఒక ఆత్మవి, అది నీవు మరచుచుంటివి. కానీ తనకి నేను కనిపిస్తా, వినిపిస్తా. అది చాలు మిస్టర్ గుప్తా. ఎలా అయినా అమ్మాయి ఇంట్లోకి వచ్చేలా చేయాలి. ముందు మీరు పదండి 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 పదండి. బాలిక, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.